రూపాయలు పట్టుకొని కీర్తనల గ్రంథము 120వ కీర్తన. కీర్తనల గ్రంథము 120వ కీర్తన. మొదటి 4 వచనాలు, 2 వచనాలు చదువుతున్నాను. మొదటి 2 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ 520. కీర్తనల గ్రంథము 120వ కీర్తన, మొదటి 2 వచనాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖనం అనేది వింటున్న ప్రజల్ని నీ పక్షాన్ని నిలబడబోతున్న అవసరాన్ని బలహీనమే మరుగుపరచండి. నన్ను పూర్తిగా కాలించేయండి. నాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి కనపరచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కీర్తన నా శ్రమలో నేను యెహోవాకి ఏం చేశాడు? మనం కూడా ఎందుకు వచ్చాం? మొరపెట్టడానికి వచ్చాం. మొరపెడితే ఏమి ఇస్తున్నాడంట? ఉత్తరం ఇస్తున్నాడు. అక్కడ దేని గురించి మొరపెడుతున్నాడు ఈ వ్యక్తి? శ్రమలో మొరపెట్టాడు. అదే ఆయన ఏమని మొరపెడుతున్నాడంటే 2వ వచనంలో యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అంటే దీని యొక్క ఆలోచన విధానము ఎట్లా ఉందంటే పిల్లరా, మనం గమనిస్తా ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. అయితే 2వ వచనంలో దేవునితో ఇలాగంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అయ్యా, నేను అబద్ధమాడే మనసు గలవాడిని. అయ్యా, నేను మోసం చేసే మనసు గలవాడిని. లేదంటే అయ్యా, అబద్ధం ఆడేవారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా, మోసం చేసేవారు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. 2 తలంపులు అన్నమాట. ఒకటేమో అయ్యా, నేను అబద్ధమాడే పెదవుల గలవాడిని, మోసం చేసే మనసు గలవాడు. అయ్యా, అబద్ధం ఆడేవారు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా, మోసం చేసేవారు నన్ను శ్రమ పెడతా ఉన్నారు. దీని నుంచి నాకు విడుదల కలుగజేయాలి. అయితే నేను ఏ వర్షంలో మనం ముందుకెళ్తున్నామంటే, ఇప్పుడు నేను అబద్ధం ఆడేవాడిని, నేను మోసం చేసేవాడిని. ఈ అబద్ధము మోసం ద్వారా నేను ఎక్కడికి వెళ్తాను? అగ్నిగుణానికి. కాబట్టి నేను దేంట్లో ఉన్నానంటే ఇప్పుడు శ్రమలో ఉన్నాను. ఈ శ్రమలో నాకు విడుదల
కలుగజేయమని దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకే 18వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉండొచ్చు చూడండి పిల్లలు. 18వ కీర్తన 6వ వచనం. 18వ కీర్తన, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చెను. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చొచ్చెను. నేను మొరపెట్టినప్పుడు నా శ్రమలో నా మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన ఏం చేశాడు? అంగీకరించాడు. ఆలయంలో ప్రార్థనను అంగీకరించాడు. ఆలయంలో ప్రార్థన అంగీకరించడం అంటే, ఇప్పుడు సొలొమోను దేవుని ఆలయంలో ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన దేవుడు ఆలకించాడు. అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు కదా. ఇంకా సుంకరి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాడు. సుంకరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. మనం వారికి తోడైన వారమే, అంటే వారితో కూడా ఉన్న వారమే, వారితో సమానమైన వారమే, అన్న లాంటి వారమే, సొలొమోను లాంటి వారమే, సుంకర్ లాంటి వారమే. మనం కూడా ఈ మందిరంలోకి వచ్చి మొరపెడతా ఉన్నాం. ఎవరి గురించి మొరపెడతా ఉన్నాం? మన గురించి, మన దేవునికి ప్రార్థిస్తాం. మన ప్రార్థనను ఆయన ఆలకించి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. వారికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. అందుకే 50వ కీర్తనలో మాట ఉంటుంది చూడండి. 50వ కీర్తన 15వ వచనం చూడండి పిల్లరా. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపద వచ్చినప్పుడు నీవు నాకు మొరపెట్టుము అంటున్నాడు దేవుడు. వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నేను నిన్ను విడిపించెదను, అప్పుడు నన్ను నీవు మహిమపరుస్తావు. దేవుడు మనకు సహాయం చేసినప్పుడు దేవుడిని మహిమపరుస్తామా లేదా? ఎలాగ మహిమపరుస్తాం? దేవుడిని మహిమపరిచే విధానాలు ఎట్లా ఉంటాయి చెప్పండి. దేవుడు మన కష్టాల నుంచి మనం విడిపించినప్పుడు దేవుని ఏ విధంగా మహిమపరుస్తాం? దేవుని ఇంట్లోకి వస్తాం, గంభీరంగా కన్నీటితో, దేవా నా విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు మొరపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చెప్పి ఆరాధన చేస్తాం. రెండవది, ఇంకా ఒకవేళ మనం కొంచెం మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ దేవుని సన్నిధిలో నలుగురిని సహవాసంగా సహోదరులను పిలుచుకొని కృతజ్ఞతా స్తుతి కూడికని ఏర్పాటు చేసుకుంటాం. అయ్యా దేవుడు నా విషయంలో ఇలాంటి మేలు చేశాడని సాక్ష్యం ఇస్తాం. ఇంకా గంభీరంగా చేయాలంటే ఏం చేస్తాం? ఇంకా గంభీరంగా చేయాలంటే అక్కడ అదే కూడికి అక్కడ మీటింగ్ పెట్టిస్తాం. అట్లా ఏదైనా దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనల్ని ఏం కోరుకోవట్లేదు కానీ ప్రాముఖ్యంగా ఆయన స్తుతులు మనము చెల్లించాలి. అంటే ఆయన మహిమ పరచాలి. మహిమ ఎప్పుడు వస్తుంది? మహిమ ఎవరిలో మహిమ రావాలనుకుంటున్నాడు? దేవదూతలు ఆయన మహిమపరుస్తున్నారు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. దేవదూతలు ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. చెట్లు, పుట్టలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి అంతా ఆయన మాటకు లోపడతా ఉంది కదా. కాకులను మాట్లాడుతున్నాయి, చేపలను మాట్లాడుతున్నాయి, తిమింగలను మాట్లాడుతున్నాయి, గాలి ఆయన మాట్లాడుతుంది, తుఫాన్ ఆయన మాట్లాడుతుంది, ఆకాశం ఆయన మాట్లాడుతుంది, భూమి నెరవేర్చంటే ఇడుస్తుంది, భూమి వర్షం కురమంటే కురుస్తుంది, సముద్రం అంచివేస్తున్నాడు, గాలి నాపేస్తున్నాడు, తుఫాన్ నాపేస్తున్నాడు. సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దయ్యాలు కూడా ఆయన కొనుక్కున్నాయి, సాగిలపడుతున్నాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని పిలుస్తుంది. మరి ఈరోజు ఆయనకి ఎక్కడ మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఉన్న మన నిమిత్తము మనల్ని బట్టి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. మన వల్ల ఆయనకేం కావాలంటే మహిమ. ఎక్కడ రావాలి? నా దేవుడు నా జీవితంలో నాకు ఇమేజ్ చేశాడని జనములలో సాక్ష్యం ఇవ్వాలి. అది అందరికీ కనపడాలి.
దేవుడు నీ పక్షాన చేసిన మేలును నువ్వు గొప్ప సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమపరచాలి. ఎందుకంటే నువ్వు నాకు మొరపెట్టదు ఆపత్కాలంలో, నేను నీకు సహాయం చేసి విడిపిస్తాను, నీవు నన్ను ఏం చేస్తావు? మహిమపరుస్తావు అంటున్నాడు. యోనా గ్రంథంలో ఆ మాట చూడక మాట, యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం ఏం చేస్తా ఉన్నాడు? యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఇలాగ ప్రార్థించిన యెహోవాకు, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవజనుడు, దేవుని ప్రవక్త, గొప్ప ప్రవక్త ఈయన యోనా దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఏ పని అయితే తాను చేయనన్నాడో తనతోనే దేవుడు తన పని చేయించుకోవాలని ఒక శ్రమను అనుమతించగా ఆ శ్రమను ఆయన చేశాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. శ్రమలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకే 52వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. రెండవ వచనం, 52వ కీర్తన 2వ వచనం చూడండి పిల్లలు. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె మేలు కంటే కీడు చేయుటకు కపటమైన నాలుక గలవాడా, అది అధిక నాశనకరమైన మాటలు నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలం నిన్ను అక్కడ ఏమంటున్నాడంటే మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించి ఉన్నది. మేలు కంటే కీడు చేయటని నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. అందుకే ఇక్కడ మేలు అంటే మోసము అబద్ధం. ఈ 2వ వచనంలో ఆయన మోసము అబద్ధం అంటున్నాడు. అబద్ధము మోసము, మోసకరమైన నాలుకను నన్ను నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. అందుకే దావీదు కీర్తనలో ఇంత గొప్ప మాట రాస్తా ఉన్నాడు. ఎందుకంటే మోసం చేసేవాడిగా ఉన్నాను అని. అందుకే పిల్లరా ఆ యొక్క అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఆ 8వ వచనం నుండి 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చున్నాను అంటున్నాడు. అంటే మోసం చేయవారేమో అలా ఉంటారు, అబద్ధం ఆడే వారేమో కీడు చేయటకే వారికి ఇష్టం. అయితే దావీదు దేవుని ఎరిగిన వాడు కనుక ఆయన నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటున్నాడు. 57వ కీర్తన 4వ వచనంలో ఒక మాట, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నా ప్రాణం ఎలా ఉందంట? సింహముల మధ్య ఉందంట. సింహములు క్రూరముగాలు, మంచి చెడు ఎరగవు, చంపేస్తాయి. అలాంటి ప్రజల మధ్య, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు ఎలా ఉన్నాయంటే శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. వారి నాలుక ఎప్పుడు నా మీద గుసగుసలు రుసరుసలు. వారి నాలుక ఎంత మాత్రం కూడా మంచిది కాదు, నాకు కీడు చేయ ఉద్దేశించున్నారు. ఇలాంటి వారు ఎవరంటే మోసం చేసేటువంటి వారిగా ఉన్నారు. అయితే వీరి మధ్య ఈయన ప్రార్థిస్తున్నప్పుడు కీర్తనకారుడు ప్రార్థించగా
దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తా ఉన్నాడు. వీళ్ళరా ఆ యొక్క సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 25:18 వచనం చూడండి. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను వాడిగల అమ్మును పోలినవాడు. వాడిగల అమ్ము అంటే అబద్ధం పలికేవాడు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు. ఎలాంటి వాడంట? వాడిగల అంబు 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 వంటి వాడు అంటున్నాడు. అందుకే 64 కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 64 కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ముందుకు వెళ్దాం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు నాలుకకి ఏం చేస్తారు? పదును. నాలుకంటే నాలుగు ఎలాంటిదంట? నాలుకకు పదును పెడతారు. వాడిగల కత్తి మంగళ కత్తి కంటే గొప్పది. అలా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కనుక పిల్లరా, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలా ఉంటాడు? కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును పెట్టదు, కీడును యోచించి చేస్తారు. అందుకని మనం ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి మన కత్తి అలాంటిది. వాడిగల ఖడ్గము కంటే చెడిపోయి అది శూలం, ఇంకా బల్యం లాంటిది, శూలాల లాంటిది, సింహము క్వార లాంటిది, త్రాసుము క్వార లాంటి విషము కన్నా విషపూరితమైనది. ఇలాంటి శరీరంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకి ఇస్తారా? అందుకని ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. అయ్యా నా నాలుక మంగళవాని కత్తి కంటే వాడి కలిగింది. వాని కత్తి ఎంత స్పీడ్గా మెత్తగా కోసుకుంటవద్దు, నా నాలుగురాని అబద్ధాలు నీ మోసాలు చేస్తాను. ఎన్నోసార్లు నీకు అవమానము తెచ్చినవాడిని. అందుకే నేను ఒక శ్రమలో ఉన్నాను. దీని ద్వారా ఎలా ఉంటే ఎక్కడికి వెళ్తాం మనము? తీర్పు ఎలా ఉంటుంది? తీర్పు ఎలా ఉంటుంది? మనం చదువుకున్న కీర్తనలోకి వస్తారండి. 18వ కీర్తన 25వ వచనం చూడండి. 18వ కీర్తన చూపించదు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండు. 27 శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. అది తీర్పు. గర్విష్ఠులను ఏం చేస్తాడు? అణిచేస్తాడు. శ్రమపడే వారిని ఏం చేస్తాడు? శ్రమపడే వారిని ఏం చేస్తాడు? విడిపించి రక్షిస్తాడు. గర్విష్ఠులు ఎలా ఉంటారు? బైబిల్లో మనకు కనపడతారు. గర్విష్ఠులు ఎలా ఉంటారు? గర్విష్ఠులు ఒక్కరి పేరు చెప్పండి. అయ్యా ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు ధనాన్ని బట్టి. ఇంకొకడు ఉన్నాడు గర్విష్ఠి. ఎవరు? అయ్యా పరిశీలి యొక్క విధానం ఏంది? ఒకడేమో డబ్బు ఉంది తిందాం అనుకున్నాడు, వాడు గర్విష్ఠి. ఇంకొకడు పరిశీలి ఉన్నాడు. పరిశీలి ఏమంటున్నాడు? తన ఆధ్యాత్మిక స్థితిని వృద్ధిపరుచుకుంటా ఉన్నాడు. నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు, నేను నీతిమంతుని అనుకుంటున్నాడు, నేను పరిశుద్ధిని అనుకుంటున్నాడు. కనపడిన వాళ్ళంతా పనికిమాలను అనుకుంటున్నాడు. ఈ సుంకరి వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అంటా ఉన్నాడు. అది ఎంత భక్తి భావమా? దేవుడు ఆ భక్తిని మెచ్చాడా? మెచ్చలేదు. ధనవంతుని మెచ్చాడా? తన ముందనుకున్నవన్నీ మెచ్చలేదు. ఇంకా గొల్లియాతు ఏమంటున్నాడు? గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి గర్వాన్ని ఏం చేశాడు? అణిచివేశాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. గర్విష్ఠులను అణిచివేస్తాడు. నీ ఆత్మీయమైనటువంటి పరిస్థితిని బట్టి, నీకున్న అందచందాలను బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గర్విష్ఠుడిగా ఉంటే నీ గర్వాన్ని అణచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు గర్వంగా ఉండి నరకానికి వెళ్ళే కన్నా నీ గర్వాన్ని అణచి నిత్య జీవానికి తీసుకెళ్ళడమే దేవునికి
ఇష్టం. ఒకప్పుడు నేను కూడా గర్విష్టిగా ఉండేవాడిని. నాకేమి, నేనేంటి, నేనంటే ఏమనుకున్నావు అనుకునేవాడు. నా జీవితాన్ని దేవునికి అప్పగించుకునేసరికి సంపూర్ణంగా దేవుని వైపు ఎప్పుడు చూసినా తెలుసా, సున్నా చేశాడు, కింద పడేశాడు. ఎటు చూసినా చీకటే, ఏమి కనిపించదు. మనల్ని ఎవ్వరు పడించుకోరు, ఎవరు దగ్గరికి రారు. పలకరిస్తే ఏమో, ఇతన్ని పలకరిస్తే డబ్బులు అడుగుతాడేమో, పలకరిస్తే అన్నం పెట్టమంటాడేమో, పలకరిస్తే ఏమన్నా సరుకులు ఇప్పించమంటాడేమో అనే స్థితికి మానవమాతలు ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్నంత వరకు నా గర్వాన్ని అణిచేసి కింద పడిపోయి దిక్కు తోచని స్థితిలో అప్పుడు తల పైకెత్తటం. తల ఎక్కడికెత్తాను? పైకెత్తాను. పైన ఏముంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 ఉంటుంది. మీరు పైన వాటినే కింద వాటి వైపు చూడండి. క్రింద ఏమున్నాయి? ధనం ఉంది, క్రింద ఏముంది? అందం ఉంది, క్రింద ఏముంది? గర్వం ఉంది. గర్వం వైపు చూడదు. కింద నీకు భౌతిక సంబంధంగా పలుకుబడి, పేరు, ప్రతిష్ట, ధనము, హోదా, ఇల్లు, పొలము, డబ్బు ఉండొచ్చు. పరిశీలిలాగా ఆత్మీయతలో ఎదుగుతున్నానని నిన్ను నీవే గర్వించుకుంటున్నావు. ఇతరులను చులకం చూడడం. అంత ఘోర పాపాత్ముడు అతను. దేవా, పాపిని నన్ను కరుణించమన్నాడు. ఎందుకంటే అతను దేవుడి సన్నిధిలోకి రావడానికి కూడా భయపడ్డాడు, వణుకుతూ వచ్చాడు, రొమ్ము కొట్టుకుంటూ వచ్చాడు. అతన్ని కనికరించాడు. న్యాయ స్థితిని బట్టి తను చులకనగా మనము చూడకూడదు. ఇంకా అంతేకాదు, ఆ యొక్క నాలుక ఎలాంటిదంటే, మనకి యాకోబు 3:6 కూడా ఎలాంటిదంట, ఎంతో ఒక అగ్గిపుల్ల ఎలాగో అడవి తగలబెడతా ఉందో అలాంటి భయంకరమైన నాలుక. ఈ నాలుక నుండి, ఈ నాలుక మాట నుండి ఎంత మందిని దుఃఖ పెడతాం. మన నాలుక నరవలేని నాలుక ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటది. ఎంత మందిని మాటలంటారు చూడండి, ఎంత బాధ పెట్టింటారు. అన్నీ కూడా ఈ నాలుక పాపం చేసి. కీర్తనకారుడు తనకు తను శ్రమలో ఉన్నాను నేను అంటే వచ్చే నష్టాన్ని గ్రహించాడు. అయ్యో నేను నష్టపోతాను. 63వ కీర్తనలో మాట ఉంటుంది, 9వ వచనం. 63వ కీర్తన 9వ వచనం. వారి భూమి క్రింద చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. అర్థమైందండి? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? భూమి కింద చోట్లకు దిగి, కింద ఏమైందా? పాతాళానికి దిగిపోతారు, నక్కల పాలవుతారు. జాగ్రత్త. ఎందుకంటే ఇట్లా కాకుండా ఇన్ని పరిస్థితులు నా నాలుక వాళ్ళు వస్తా ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు నా మోసం వాళ్ళు వస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఎలా ఉండాలంటే, ఆ దేవుడు నాకు ఇంత భయంకరమైన తీర్పు తీరుస్తా ఉన్నాడు. కాబట్టి నేను మాత్రము అక్కడికి వెళ్ళను. 64వ కీర్తనలో నాకు మాట ఉంటుంది చూడక, 7వ వచనంలో 64వ కీర్తన 7వ వారు పూలెదరు, వారు పూరుటకు వారి ఏంటంట ఎన్ని నష్టాలు చూడండి. నాలుగు వలన, అబద్ధాలు ఆడటం వల్ల ఎన్ని నష్టాలు, మోసం చేయడం వల్ల ఎన్ని నష్టాలు. కాబట్టి నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు దేవుని మొరపెట్టే పిల్లలు, దేవుని పిల్లలు, మనకు ప్రేమ మాత్రమే ఉండాలి కానీ శపించుట, పగ అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ నాలుగు వలన మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. చివరకు మన ప్రకటన గ్రంథంలో కూడా మన అందరికీ తెలిసిన మాటే, 21వ అధ్యాయం 8వ వచనం ఏమన్నది? అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గంధకములో, అగ్ని గుండములో అలా పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కీర్తనాకారుడు వలె శ్రమలో
ఎలాంటిదో, అది బల్లెం వంటిది, శూలం వంటిది, ఖడ్గం వంటిది, విషపూరితమైంది, సింహం కోరల వంటిది. నా నాలుక ఎలాంటి మన కోరల నాలుక? శూలాల వంటిది, బల్లెం వంటిది, సింహం కోరల వంటిది, పాము కోరల వంటిది, అగ్గిపుల వంటిది, తగలబెట్టేది. దీనికి వచ్చే కష్టాలు ఏం చెప్తా ఉన్నాడు? వారి గర్వాన్ని అనుస్తానంటున్నాడు, వాళ్ళని పాతాలలోకి దించుతానంటున్నాడు, నక్కల పాలవుతానంటాడు, అగ్నిగంధకంతో కాలుస్తానంటున్నాడు. అందుకని నీకేముంది? ముందు శ్రమ ఉంది. శ్రమ నుంచి కీర్తనకాడు ఏం చేస్తా ఉన్నాడు? శ్రమలో నేను మొరపెడుతున్నాను ప్రభువా, మోసం చేయి నాలుక నుంచి నన్ను తప్పించు, అబద్ధమాడు నాలుక నుంచి నన్ను తప్పించు అని ఏడుస్తాము. మనం కూడా ఇప్పుడు దేవునికి మొరపెడదాం. ఏమని మొరపెడదాం? ప్రభువా నాకు మోసం చేసే ఏమన్నా మొరపెడితే ప్రభు ఏం చేశాడు? విన్నాడా లేదా నా ప్రార్థన? కీర్తనకారుడు కూడా చెప్పాడు, దావీదు మొరపెడితే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. అన్నా మొరపెడితే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. సొలొమోను దేవుని ఆలయం చేసి మొరపెడితే ఏం చేశాడు? విన్నాడు. సుంకరి దేవుని ఆలయం చేసి మొరపెడితే ఏం చేశాడు? విన్నాడు. మన మొరపెడినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేవుని యొక్క ఆలయంలో. దేవుని ఆలయంలో మనం కూడా మొరపెడితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనం నిత్య జీవార్థమైనటువంటి ఫలం అనుభవించే భాగ్యాన్ని ఇస్తాడు. లేకపోతే శ్రమను పడతాం. శ్రమ నుంచి తప్పించుకోవడం వరకు ప్రార్థన చేయాలి.